పాస్టర్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. రెండు వర్గాలు దబిడి దిబిడి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి నేను ట్రోల్ చేస్తున్నానని మాత్రం అనుకోవద్దు. గతంలో హిందూ మతానికి సంబంధించినటువంటి లోపాలను కూడా ఎత్తి చూపి విరాళాల దోపిడీ గురించి మాట్లాడారు, దొంగ బాబా గురించి మాట్లాడారు. ఈరోజు ఇద్దరు పాస్టర్లు కొట్టుకున్నటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్బర్న్ స్టూడియోస్. ఫ్రెండ్స్, గుంటూరులో ఆంధ్ర ఇవాంజలికల్ నార్త్ ప్యారిస్ లూథరన్ చర్చిలో పెద్ద వివాదం జరిగింది. ఇద్దరు పాస్టర్లు, రెండు వర్గాలు, 10 మంది పోలీసులు. ఇద్దరు పాస్టర్లకి ఎందుకు గొడవైంది? రెండు వర్గాలు ఎందుకు కొట్టుకునేదాకా ఎందుకు వెళ్ళింది? తోపులాట జరిగింది, ఆల్మోస్ట్ తన్నుకున్నట్టే. కెనడీ అనే పాస్టర్ ఈ నార్త్ ప్యారిస్ చర్చికి పాస్టర్ గా నియమించబడ్డాడు. ఈయన ఎవరు నియమించారంటే ఆంధ్ర ఇవాంజలికల్ అడ్మినిస్ట్రేషన్ నియమించింది. అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి జోసెఫ్ కొరియన్ అనే అతను ఈ రోజు నుంచి మీరు ఈ చర్చిలో పరిచర్యలు చేయాలి, మనకు ఒక సంఘం ఉంది, ఈ చర్చికి వచ్చే సంఘం మొత్తానికి మీరే పాస్టర్ అని చెప్పడం జరిగింది. అయితే అక్కడే వివాదం మొదలు. అదే చర్చిలో ఎప్పటి నుంచో పాస్టర్ గా పనిచేస్తున్నటువంటి బాబురావు దీన్ని తీవ్రంగా ఖండించి, అదేంటి ఆయన పనిచేస్తే నేనేం చేయాలి, నేను ఎక్కడికి పోవాలి, సంఘాన్ని ఫామ్ చేసింది నేను, పాపులను చర్చికి తీసుకొచ్చింది నేను, వాళ్ళని మారు మనసు పొందేలాగా చేసింది నేను, బాప్తిజం ఇచ్చింది నేను, మనసు మార్చింది నేను, సంఘాన్ని ఫామ్ చేసింది నేను. ఇంతమంది సంఘం ఈ రోజు ఈ చర్చిలో ఉన్నారంటే దానికి కారణం ఎవరు? వన్ అండ్ ఓన్లీ మీ. ఈయనెవరు? ఈయన తీసుకొచ్చి పెడుతున్నారు, పంపించండి నేను నుంచి అని ఈయన సీరియస్ అయ్యాడు. నేను చెప్పేది మీకు కొంచెం కామెడీగానో అనిపించవచ్చు, కానీ అక్కడ రియాలిటీ మాత్రం ఇట్లానే ఉంది. ఎందుకు నేను ఈ మాట ఎంత స్ట్రాంగ్ గా చెప్తున్నాను? అడ్మినిస్ట్రేషన్ ఒక పాస్టర్ని ఈ చర్చిలో కేటాయించినప్పుడు అదే చర్చిలో కాల పరిమితి అయిపోయి, అంటే పదవీ కాలం అయిపోయి దిగిపోవాల్సినటువంటి పాస్టర్ ఫైట్ చేస్తున్నాడు అంటే అతని ఉద్దేశం అది. ఆలోచించు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కెనడా ఏమంటాడు? నన్ను అడ్మినిస్ట్రేషన్ పాస్టర్ గా నియమిస్తే నువ్వే కూడా మధ్యలో సంఘం నీదని ఎందుకు చెప్తున్నావు? నువ్వు ఆంధ్ర ఇవాంజలికల్ పేరుతో సంఘాన్ని ఫామ్ చేశావు. బాబురావు సంఘం కాదు, బాబురావు ఇవాంజలికల్ కాదు, ఇది ఆంధ్ర ఇవాంజలికల్ నార్త్ ప్యారిస్ లూథరన్ చర్చ్. ఆ పేరుతో నువ్వు సంఘాన్ని ఫామ్ చేశావు. ఈ రోజు నువ్వెలా వస్తావు? ఆ ఆంధ్ర ఇవాంజలికల్ చర్చ్ మన దేశంలో 5,000 చర్చిలు ఉన్నాయి, బ్రాంచ్లు. 5 లక్షల ఎకరాల భూమి మన దేశంలో ఈ ఆర్గనైజేషన్ పేరు మీద ఉంది, ఏదైతే ఆంధ్ర ఇవాంజలికల్. సో అలాంటప్పుడు ఈ పాస్టర్లందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినట్టే. అంటే తప్పని నేను అంటలా, ఉద్యోగం ఇవ్వడం తప్పు కాదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ టర్మ్ కంప్లీట్ అయిపోగానే పాస్టర్ దిగిపోవాలి. అది ఆ చర్చిలో ఉన్నటువంటి, ఆ సంఘంలో ఉన్నటువంటి రూల్. అలా దిగిపోకుండా బాబురావు అనే వ్యక్తి ఈ సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ పోగేసి నన్ను పంపించేస్తుందంట మన ఆర్గనైజేషన్, ఎట్లా కుదురుతుంది, మీరు ఫైట్ చేయాల్సిందే అని ఈయన అడిగాడో, లేదంటే వాళ్లే బాబురావు అనే పాస్టర్ మాకు బాగా నచ్చాడు, మన వ్యక్తి, మాతో బాగా కలిసిపోయిన వ్యక్తి, పైగా మా అందరికీ మారు మనసు ప్రసాదించి మా జీవితాలు బాగు చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని ఎందుకు పంపించేస్తున్నారని వాళ్ళు ఫైట్ చేస్తారు. ఏదో జరిగింది సంథింగ్. ఈయన నిన్న ఆదివారం కావడంతో కెనడీ బైబిల్ తీసుకుని చర్చికి వచ్చి ప్రార్థనలు చేద్దామని మొదలుపెట్టి, ఎలా వస్తారు మీరు చర్చ్, ఎవరి పర్మిషన్తో మీరు చర్చికి వచ్చి, అసలు సంఘమే లేకుండా మీరు ఎలా పాస్టర్ అవుతారని ఆయన మీద బాబురావు తరపున ఉన్న సంఘస్థులు మొత్తం గొడవకి దిగి నెట్టేసే ప్రయత్నం. కెనడీ వైపును కూడా మరి కొంతమంది ఉంటారు. ఎందుకంటే పదవీ కాలం అయిపోయినా దిగిపోవట్లేదు బాబురావు అని కాస్త మననం చేసుకునే వ్యక్తులు ఉంటారు, ఆలోచించే వ్యక్తులు ఉంటారు వాళ్ళు. అలాగే ఈ ఇవాంజలికల్ చర్చిని సపోర్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. ఇండివిజువల్ గా ఇమేజ్ పెంచుకోవడానికి లేదు, ఆ చర్చి పేరుతోనే వెళ్ళాలి. బాబురావు ఇండివిజువల్ గా ఇమేజ్ పెంచుకున్నాడు అనేది ఆరోపణ. సో ఇక్కడ ఈ ఇవాంజలికల్ ని సపోర్ట్ చేసేటువంటి సంఘస్థులు కూడా కెనడీని సపోర్ట్ చేయడం మొదలు. అప్పుడు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం మొదలు. ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళింది. పోలీసులు వచ్చారు, ఇద్దరిని చెదరగొట్టి విడగొట్టి ఎటోళ్ళనట్టు పంపించి గొడవకు కారణమైన కొంతమంది వ్యక్తులను మాత్రం స్టేషన్కి తీసుకెళ్లి అక్కడ సెటిల్మెంట్ చేసే దిశగా వెళ్ళారు. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? పోనీలే, అడ్మినిస్ట్రేషన్ కెనడీని కేటాయించింది, నేను తప్పుకుందామని బాబురావు అనుకోవాలి. సరే, సంఘస్థులు మొత్తం బాబురావు కావాలనుకుంటున్నారు, నేనెందుకు లేని కెనడీ వెనక్కి వెళ్ళాలి. ఇద్దరు ఆధిపత్య పోరు, ఇద్దరి మధ్య నాకంటే నాకు, ఈ సీటు నాది, నా సంఘం, నా చర్చి అని పోరు మొదలు. నేను మీకు అర్థం అవ్వాలనే రీతిలో కొన్ని యాడ్ చేసి చెప్పి, వాస్తవానికి జరిగింది అదే. మనం బ్యాక్గ్రౌండ్ లో చూస్తే క్లియర్ గా అర్థం. ఇలానే నేను గతంలో హిందువులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో కూడా ఇట్లా మీకు అర్థం అవ్వాలని రకరకాల రీతిలో చెప్పి, నేను ఎవరిని వ్యతిరేకించట్లా, ఎవరిని తప్పు పట్టను. నేను హిందువుని అయినంత మాత్రాన వేరే మతాన్ని తప్పు పట్టను. నా మతాన్ని ఎలా పూజిస్తాను, ఇతర మతాన్ని గౌరవిస్తాను. కానీ ఈ హిందూ మతం, క్రైస్తవ మతం అనే తేడాలు ఎక్కడొచ్చాయంటే, ఎప్పుడైతే క్రైస్తవులు హిందువులని మట్టి బుర్రలని, పేడ బుర్రలని, బత్తాయిలని, మూఢనమ్మకాలని, రకరకాల కామెంట్లు, మీ దేవుడు దేవుడే కాదు, అసలు ఆయన ఎట్ట దేవుడు అయ్యాడు అని అవహేళన చేయడం మొదలుపెట్టారు. హిందువులు వారి పూజ గదిలో ఉన్న యేసుక్రీస్తు ఫోటో తీసి బయటపడేసి, ఆలోచించండి. ఒక 10-15 years బ్యాక్ ప్రతి పూజ గదిలో యేసు ప్రభు ఫోటో ఉంది. చాలా మంది మెచ్యూరిటీ లేని హిందువులు, ఇది నేను ప్రత్యక్షంగా 100 మంది ఇళ్లలో చూశాను. మీలో
ఈ వీడియో చూస్తున్న వారిలో చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. ఈ 10-15 ఇయర్స్లో క్రైస్తవం హిందుత్వం అనే వేరియేషన్స్ వచ్చిన తర్వాత యేసు ప్రభువు మన దేవుడు కాదు, మనల్ని వీళ్ళు ఇంతలా తిడుతున్నారు. పైగా ప్రతి వీధిలోనూ మైకి పెట్టి హిందువులు పూజించే దేవుడు దేవుడే కాదు, విగ్రహారాధన తప్పు, రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు, అసలు అది దేవుళ్ళు ఏంటాయా అని విషప్రచారం చేయడం మొదలుపెట్టాక హిందువుల్లో పరుపు మీద నిద్రపోతున్నటువంటి హిందుత్వ ఐకమత్యం మేల్కొంది. ఏంట్రా వాళ్ళు అట తిడతంటే మనం ఎంతకాలం అని ఏసే ఫోటో పెట్టుకుని మనం పూజ చేయాలా, మనకేంట్రా అవసరం, తీసేయండి ఏసే ఫోటో, మనకు అవసరం యేసు ప్రభు అనే రెవల్యూషన్ వచ్చి అప్పుడు యేసు ప్రభు ఫోటో తీసి పక్కన పడేసి అంతటితో ఆగల. ఓహో, మనం ఫోటో తీసి పడేసిన వీళ్ళు ఇంకా మనల్ని ప్రొవోక్ చేస్తూనే ఉన్నారు, బ్లేమ్ చేస్తూనే ఉన్నారు, అడుగడుగున ఇది జరుగుతూనే ఉంది. సో మనం ఏం చేయాలి, మన దేవుణ్ణి హైలైట్ చేసుకోవాలి. అలా పుట్టిన వాళ్లే కరుణాకర్ సుగ్గున, లలిత్ కుమార్, రాధా మనోహర్ దాస్ ఎక్సెట్రా ఎక్సెట్రా. వీళ్ళంతా ఈ ప్రవోక్లో నుంచి పుట్టుకొచ్చినటువంటి హిందూ మత ఏమందాం ఖచ్చితంగా కామెంట్ చేయండి. రక్షకులు అందామా, ప్రబోధకులు అందామా, ప్రచారకులు అందామా, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. అలానే ఈ పాస్టర్స్ మధ్య ఆధిపత్య పోరు నడిచింది కదా, దాని గురించి కూడా కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.